దాంట్లో దాదాపు 80% ఆఫ్ బూత్స్లో ఒకే పోలీస్ కానిస్టేబుల్ పెట్టారు, మిగతా అన్ని బూత్స్లో పెట్టినట్టే పెట్టారు. రెండవది ఇంకో ఆరోపణ చేస్తున్నది, దారుణమైన ఆరోపణ ఏంటంటే మా ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి ఏదో చుట్టరికం ఉందని చెప్పి. ఇది ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏంటిది, ఏం మాట్లాడుతున్నారు, ఇది ఏమన్నా అర్థం ఉందా? డైరెక్ట్గా సాక్షాత్తు సీఎంఓ నుంచి చెప్పేస్తున్నారు. నాకు తెలుసు సీఎంఓ నుంచి కూర్చోబెట్టి బ్రెయిన్ వాష్ చేసి ఎమ్మెల్యేలకి ఇదిగో ఇలా మాట్లాడని చెప్పి పంపిస్తూ ఉన్నారు. దేనికి ఈ ఆరోపణలు చేస్తాం? నిజంగా ఉంటే ఒక ఫోన్ కాల్ గడిచిన 4 నెలల నుంచి కదా 5 సంవత్సరాలను చూసుకోమండి, ఒక ఫోన్ కాల్ వాళ్ళ ఫ్యామిలీకి ఎవరికైనా మాకు చేసి ఉంటే కనుక, వాళ్ళ ఫ్యామిలీతో ఎక్కడైనా కలిసి ఉంటే చేయమనండి, తీసుకొని పెట్టమనండి. వాళ్ళ ఫ్యామిలీతో నిజంగా చుట్టరికం కానీ ఎక్కడైనా పరిచయం, చుట్టరికం వదిలేదు పరిచయం ఉంటే కూడా దయచేసి పెట్టమని. ఇది ఏవో అసలు ఆరోపణలు, ఎటువంటి ఆరోపణలు చేస్తారా? బుర్రని చేస్తున్నారా, బుర్ర లేకుండా చేస్తున్నారా? ఏదో ఒకటి నోటికి వచ్చింది ఏదో ఒక విధంగా దాన్ని మసిపూసి మారాడికాయ చేయడం తప్పించి ఇది పూర్తిగా అవాస్తవం. సార్, ఫైనల్గా మాచర్ల ఎమ్మెల్యే ఇటీవల మీడియాతో మాట్లాడుతూ నేను ఎంపీ కృష్ణదేవరాయలని పూర్తి స్థాయిలో నమ్మాను, నా మొత్తం తెలుసుకొని ఈరోజు నన్ను వెన్నుపోటు పడిచారంటున్నారు. నేను ఏది చేసినా నా ఎలక్షన్కి సంబంధించి నేను ఏది చేసినా ఫెయిర్గా అఫరెంట్గా చేస్తాను, కానీ ఎవరిని కూడా గడిచిన 5 సంవత్సరాల నుంచి నన్ను చూస్తూ ఉన్నారు, ఎవరిని కూడా ఎటువంటి నా శత్రువునైనా కానీ నేను వెన్నుపోవటం అనేది జరగదు. అది దయచేసి ఆయనే కాదు ఎవరైనా నాతో ట్రావెల్ చేసిన 5 years 6 years నుంచి ట్రావెల్ చేసిన ప్రతి ఒక్కరిని కానీ గడిచిన 15-20 సంవత్సరాలుగా నాతో ఉన్న స్నేహితులను కూడా అడగండి. ఏదున్నా మనం మొహమ్మద్ చెప్తాము, ఫెయిర్గా చెప్తామని అందరికీ తెలిసింది. ఎవరో ఏదో అపోహలు కల్పిస్తే దాన్ని నమ్మి మాట్లాడటం అనేది ఇది మంచిది కాదనే నా ఉద్దేశం. సిట్కి ఎటువంటి ఫిర్యాదు చేయబోతా ఉన్నారు? సిట్కి ఇదే మెయిన్, ఈ 3 విషయాల మీద ఫిర్యాదు చేయబోతా ఉన్నారు. ఒకటి, మా ఫ్యామిలీకి ఎస్పీ గారి, మా బిందు మాధవ్ గారి ఫ్యామిలీకి ఏదో ఉంది అని చెప్పి ఏదో పరిచయాలు ఉన్నాయి, చుట్టరికాలు ఉందని చెప్తాను. దయచేసి అది పబ్లిక్ డొమైన్లో పెట్టండి. అసలు మేము ఎప్పుడైనా చుట్టరికం ఉందా, పరిచయం ఉందా, కనీసం ఫోన్లోనే మాట్లాడామా, కలిసామా ఎక్కడైనా, దయచేసి అది ఈ 2 నెలల్లో కాదు గడిచిన 5 సంవత్సరాల్లో కూడా ఎక్కడ ఉంటే దయచేసి పబ్లిక్ డొమైన్లో పెట్టండి. దాని మొదటిది. రెండవది, ఏదో ఆ రోజు మాకు అన్డ్యూ ఫేవర్ చేశారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి మేము ఇచ్చాం 150 బూత్లు, ఆ 150 బూత్లు నిజంగా అన్డ్యూ ఫేవర్ చేస్తే ఎక్కువగా వాళ్ళు అన్నట్లు ఎక్కువగా సెక్యూరిటీ పెట్టారు, ఇది చేశారు అది చేశారంటే దయచేసి అది కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టండి. నేను పబ్లిక్ డొమైన్లో పెడతా ఉన్నాను. మేము ఇచ్చిన దాంట్లో ఏ విధంగా పెట్టారు అనేది పబ్లిక్ డొమైన్లో పెడతా ఉన్నాం. రెండవది. అలాగే మూడవది, ఆ రోజు ఎలక్షన్ రోజు మేము ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేసామని, అది కూడా దయచేసి మా మధ్య కేవలం ఎస్పీ కాదు, కింద డిఎస్పీ కానీ కింద సిఏఎల్ దాకా ఏ విధమైన కమ్యూనికేషన్ జరిగింది, ఎన్నిసార్లు కమ్యూనికేషన్ జరిగింది, మా మధ్య కాకుండా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మధ్య కూడా ఏ విధమైన కమ్యూనికేషన్ జరిగింది, దయచేసి అది కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టండి. అందరు చూస్తారు, అందరు చూసిన తర్వాత దానిపైన ఒక అభిప్రాయానికి వస్తారు.